హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్. ప్రెజెంట్ నేనైతే పిహెచ్డి చేస్తున్నాను అగ్రికల్చర్లో ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్. సో ఇన్ వన్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియాలో నేనైతే నా పిహెచ్డి చేస్తున్నాను, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డిపార్ట్మెంట్లో. ప్రెజెంట్ మనకైతే ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అండ్ తెలంగాణలో అయితే April 30th టెంటేటివ్ డేట్ ఇచ్చారు. అండ్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ తీసుకుంటే కెరీర్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, ఎక్కువ ఆపర్చునిటీస్ ఏ కోర్స్ తీసుకుంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి జాబ్ రావడానికి అని సో చాలామంది థింక్ చేస్తుంటారు. అండ్ బిలీవ్ మీ, ఇప్పటి నుంచి మీరు లైఫ్లో తీసుకునే ప్రతి డిసిషన్ మీ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇదైతే పక్కా. అండ్ అందులోనూ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏ కోర్స్ తీసుకుంటారు అనేది సో మీ ఎంటైర్ ఫ్యూచర్ని, ఎంటైర్ మీ లైఫ్ని, సో ఈ జన్మకి మీరు ఏం చేయాలి అనేది ఈ కోర్స్ డిసైడ్ చేస్తుంది. అంత ఇంపార్టెన్స్ ఉంది. అండ్ సో జస్ట్ మీరు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి వచ్చింటారు కాబట్టి సో చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ని బట్టి పేరెంట్స్ ఏది చెప్తే అది జాయిన్ అయిపోతుంటారు. ప్రజెంట్ అంత ఎక్కువగా థింక్ చేయలేరు, అది ఆ ఏజ్ అలాంటిది. కానీ ఎప్పుడైతే సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కాదు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత అంత బాగుంటే ఓకే, ఒకవేళ బాగాలేకుంటే అప్పుడు అనిపిస్తుంది ఇంటర్మీడియట్లో ఈ కోర్స్ తీసుకుంటే బాగుంది, చుట్టూ వాళ్ళందరూ ఈ కోర్స్ తీసుకొని మంచిగా జాబ్ చేస్తున్నారు, మనమేమో ఇంకా ఇలానే మిగిలిపోయినాం అనేది మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది. సో మనం ఆ ఫేజ్లోకి వెళ్ళకూడదు అనుకుంటే ఇంటర్మీడియట్లో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు సో ఇంటర్మీడియట్లో టోటల్గా మీకు ఎన్ని కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ ఆపర్చునిటీస్ చెప్పడమే కాదు, ఏ కోర్స్ తీసుకోవడం వల్ల సో మీ లైఫ్ ఒక మంచిగా ఉంటుంది, సో మీ కెరీర్ ఒక మంచిగా సెట్ అవుతుంది అనే దాని గురించి కూడా మీకు ఒక అవగాహన అయితే కల్పిస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. నార్మల్గా చుట్టుపక్కల అందరూ సో పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ సో 10th క్లాస్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి అని అన్నప్పుడు సో స్టూడెంట్స్ని అడుగుతారు, సో నువ్వేం కావాలనుకుంటున్నావు ఫ్యూచర్లో, సో నీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది సో అని స్టూడెంట్స్ని అడుగుతుంటారు. నాకు తెలిసినంత వరకు సో 10th క్లాస్ అయిపోయిన ఒక స్టూడెంట్కి సో చుట్టుపక్కల ఒకరు ఐఏఎస్ బాగుంటుందంటే ఐఏఎస్ అవ్వాలనుకుంటారు, ఐపీఎస్ కావాలంటే ఐపీఎస్, సో చుట్టుపక్కల డాక్టర్ ఉంటే నేను డాక్టర్ అయిపోతాను, ఇంజనీర్ మంచిగా ఉండి మంచి శాలరీ వస్తుంటే ఇంజనీర్ అయిపోతాను. చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ ఇది అని చెప్తారు. అంతే కదా, 10th క్లాస్ చదివిన వాళ్ళకి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. కానీ అసలు ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఒక పర్టిక్యులర్ కోర్స్ మనం తీసుకున్న తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకుంటే, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే దాంట్లో సబ్జెక్ట్ ఏంటి, అసలు మనం ఏం చదువుతాం, అది చదివిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఏ జాబ్స్ ఉంటాయి, ఎంత శాలరీ వస్తుంది, ఇవన్నీ తెలిసినప్పుడే ఆ సబ్జెక్ట్ మనం ఏం చదువుతాం గ్రాడ్యుయేషన్లో అని తెలిసినప్పుడే సో నాకు ఆ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ అనేది తెలుస్తుంది. అంతే కదా. అంతేగాని చుట్టుపక్కల ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడుతుంటారు, వీడియో గేమ్స్ ఆడటం వేరు, దాన్ని డిజైన్ చేయడం వేరు. రోబోటిక్స్ అంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, సో రోబోటిక్స్ చూడడానికి బాగానే ఉంటుంది, కానీ క్రియేట్ చేయడం వేరు, దాని ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే సో 10th క్లాస్ ఆ మైండ్ సెట్కి చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఎవరో అందరూ అని చెప్పను, 1% ఆఫ్ ద స్టూడెంట్స్ నిజంగానే వాళ్ళ ఇంట్రెస్ట్ ఇది, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను అనే వాళ్ళకి సపరేట్. అందులో లక్షలో ఒక 100 మంది 1000 మంది ఉంటారు అలాంటి వాళ్ళు. సో 10th క్లాస్ స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు పిల్లవాళ్ళకి సో ఓకేనా, మీ కొడుకు కానీ కూతురికి కానీ నెక్స్ట్ ఏం చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనేది ముఖ్యంగా పేరెంట్స్ ఆలోచించాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకే, సో ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు అన్నం పెట్టట్లేదు, ఇంట్రెస్ట్ అన్నం పెట్టదు ఎప్పటికైనా. ఇప్పుడు మీరు ఒక రాంగ్ కోర్స్ సెలెక్షన్ చేసుకున్నారనుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇంట్రెస్ట్ అన్నం పెట్టదు. కాబట్టి నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే సో మీరు ఎన్ని కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి అవి చూసుకొని అందులో ఏది సెలెక్ట్ చేసుకుంటే సో పిల్లవాడి భవిష్యత్తు బాగుంటుంది అనేది చూసుకొని మీరు థింక్ చేయండి. సో పేరెంట్స్ మంచిగా థింక్ చేసి నలుగురిని కనుక్కొని, నేను ఈ వీడియోలో చెప్తాను, మీకు మ్యాక్సిమం అవగాహన అయితే ఇస్తాను. సో స్టూడెంట్స్ కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ చూస్తుంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు అన్నీ అండర్స్టాండ్ చేసుకొని కోర్స్ తీసుకోండి. అంతేగాని
సో జస్ట్ బికాజ్ ఏదో ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయిపోయారు అనుకోండి, ఫ్యూచర్లో స్కోప్ లేక ఆపర్చునిటీస్ లేక జాబ్ రాకుండా ఉంటే అప్పుడు మీరు బాధపడతారు. సో ఆ ఫేజ్లోకి మీరు వెళ్ళకూడదు అనుకుంటే సో మంచిగా థింక్ చేసి కోర్స్ తీసుకోండి. సో ఇప్పుడు మీకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ కోర్స్ ఉంటుంది. సో ఓకేనా, ఇంటర్మీడియట్ కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2 years. ఫస్ట్ మీకు కెరీర్ ఆపర్చునిటీస్ చెప్తాను. అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాలి కదా అసలు ఎన్ని మనకి అవైలబుల్గా ఉన్నాయి ఆపర్చునిటీస్, మనం ఎందులోకి వెళ్ళొచ్చు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఫస్ట్ ఎన్ని కోర్సెస్ టోటల్గా ఫస్ట్ ఉన్నాయో మీకు చెప్తాను. చెప్పిన తర్వాత ఏది తీసుకుంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ చెప్తాను. ఈ వీడియోలోనే కొంచెం తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఇంటర్మీడియట్లో మీకు టోటల్గా 6 కోర్సెస్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ఎంపీసీ, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలాగే సెకండ్ వచ్చేసి బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అండ్ థర్డ్ వచ్చేసి ఎంబైపీసీ ఆర్ పీసీఎంబీ అంటారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ. సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కాకుండా రిమైనింగ్ నార్త్ ఇండియన్ స్టేట్స్ కానీ కర్ణాటకలో కానీ సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే చాలామంది పీసీఎంబీ తీసుకుంటుంటారు. సో ఇది చాలా బెస్ట్ కోర్స్ ఎంబైపీసీ అనేది. సో ఇందులో మీకు మ్యాథ్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. సో మన స్టేట్స్లో ఏంటంటే మనం జస్ట్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి బయాలజీ సో ఆపర్చునిటీస్ అన్నీ అక్కడే కట్ అయిపోతున్నాయి. ఎవరైతే బయాలజీ తీసుకుంటారో వాళ్ళకి ఇంకా ఇంజనీరింగ్ సెక్టర్, మ్యాథ్స్ మొత్తం అక్కడే కట్ అయిపోతుంది. అలా కాకుండా టోటల్గా ఇవి బేసిక్స్ కాబట్టి మ్యాథ్స్, సైన్స్ అనేది, బయాలజీ అనేది బేసిక్స్ కాబట్టి మన స్టేట్స్లో కాకుండా రిమైనింగ్ అదర్ స్టేట్స్లో అందరూ పీసీఎంబీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. సో థర్డ్ వచ్చేసి పీసీఎంబీ కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ 3 గ్రూప్స్ వచ్చేసి సిఈసి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. నెక్స్ట్ హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. అండ్ నెక్స్ట్ ఎంఈసి, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇవి ఇంటర్మీడియట్లో టోటల్ 6 గ్రూప్స్ ఉంటాయి మీకు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కాకుండా ఇంకా మీకు అవైలబుల్గా ఉండేది వచ్చేసి పాలిటెక్నిక్. సో పాలిటెక్నిక్ వచ్చేసి మనకి డ్యూరేషన్ వచ్చేసి 3 years ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది కదా, సో మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ చేయకూడదు అనుకుంటే నెక్స్ట్ పాలిటెక్నిక్ చేయొచ్చు. సో టెక్నిక్ ఇది టెక్నికల్ కోర్సెస్. ఇవి ఎవరైతే పాలిటెక్నిక్ చేస్తారో వాళ్ళకి డిప్లొమా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది పాలిటెక్నిక్లో, సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్లో కూడా పాలిటెక్నిక్ ఉంటుంది. సో ఇది పాలిటెక్నిక్ యొక్క కోర్స్ డ్యూరేషన్ అనేది 3 years. మనకి ఇంజనీరింగ్లో ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో అవి పాలిటెక్నిక్లో కూడా ఉంటాయి. సో మీరు పాలిటెక్నిక్ 3 years చేసిన తర్వాత మీరు ఏదో ఒక బ్రాంచ్ తీసుకొని మీరు నెక్స్ట్ ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవ్వచ్చు. నార్మల్గా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు 2 years ఇంటర్మీడియట్ చదువుతారు, ఎంపీసీ చేస్తారు. చదివిన తర్వాత నెక్స్ట్ బీటెక్లో 4 years చేస్తారు. ఇది ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు. అదే పాలిటెక్నిక్ వాళ్ళు వచ్చేసి 3 years పాలిటెక్నిక్ చదువుతారు. ఆ తర్వాత ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి డైరెక్ట్ బీటెక్లో 2nd yearలోకి వెళ్ళిపోతారు. ఆల్రెడీ మీరు ఇక్కడ 3 years చదివింటారు కదా పాలిటెక్నిక్లో. సో అట్లా కాకుండా సో మీరు ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ బీటెక్ చదవకుండా డైరెక్ట్ 2nd year ఆఫ్ బీటెక్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా, మీరు పాలిటెక్నిక్లో చూస్ చేసుకునే బ్రాంచ్ని బట్టి సో మీరు మళ్ళీ బీటెక్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి ఎంట్రీ అయిపోవచ్చు. అలాగే అగ్రికల్చర్లో కూడా పాలిటెక్నిక్ ఉంటుంది. సో ఇది పాలిటెక్నిక్ అనేది 3 years కోర్సెస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. సో పారామెడికల్, సో ఇక్కడ పేరులోనే ఉంది మెడికల్ కోర్సెస్ అని. అంటే ఇది ఎంబీబీఎస్ ఇలా కాదు. ఓకేనా, సో మీకు ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు హాస్పిటల్లో, చుట్టుపక్కల సో డాక్టర్స్కి హెల్ప్ చేసే టెక్నీషియన్స్ కూడా ఉంటారు కదా, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. సో ఇప్పుడు మనకి బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అని, ఆపరేషనల్ థియేటర్ టెక్నాలజీ అని కదా, రేడియోగ్రఫీ అని. సో ఇది పారామెడికల్ కోర్సెస్, అంటే డాక్టర్ చుట్టూ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో ఇది కూడా ఒక 3 years కోర్స్. సో ఈ ఆపర్చునిటీ కూడా ఉంటుంది పారామెడికల్ కోర్సెస్లో. అండ్ నెక్స్ట్ షార్ట్ టర్మ్ కోర్సెస్ లైక్ ఇంకా ఏ డిగ్రీ లేకుండా డైరెక్ట్గా మనం ఏదో ఒక స్కిల్ని నేర్చుకొని డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళిపోవడమే. సో ఆ షార్ట్ టర్మ్ కోర్సెస్ లైక్ సో డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ, డిప్లొమా ఇన్ వెబ్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఏంటంటే 6 months నుంచి 1 year ఉంటుంది. నార్మల్గా అందరు వచ్చేసి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సో ఇలాంటి కోర్సెస్ నేర్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అప్పుడు డిగ్రీ ఉంటుంది, అలాగే ఈ స్కిల్ కూడా వాళ్ళు నేర్చుకుంటుంటారు. అలా కాకుండా సో డైరెక్ట్ 10th క్లాస్ తర్వాతే సో దీన్ని ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. జస్ట్ మీకు చెప్తున్నాను సో ఇలా షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఉంటాయని.
సో ఇవి మీకున్న ఆపర్చునిటీస్. కానీ ఇప్పుడు చాలామంది తీసుకునేది ఏంటంటే ఇంటర్మీడియట్ లేకపోతే పాలిటెక్నిక్. సో ఇంటర్మీడియట్లో నేను చెప్పిన 6 కోర్సెస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి పాలిటెక్నిక్. మేజర్గా ఈ 2 గ్రూప్స్ కిందకే చాలామంది వెళ్తూ ఉంటారు. సో అలాగే ఐటీఐ కూడా ఉంటుంది. సో దాని గురించి మీరు కావాలంటే నెట్లో డిస్కస్ చేయండి. నేను మీకు కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది అని చెప్పాలనుకుంటున్నాను కాబట్టి సో ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్లో ఉన్న కోర్సెస్ గురించి, మీరు ఏ కోర్స్ తీసుకుంటే మీ లైఫ్ ఎలా ఉంటుందనేది చెప్తాను. అలాగే నెక్స్ట్ పాలిటెక్నిక్ తీసుకుంటే మీ లైఫ్ ఎలా ఉంటుందనేది చెప్తాను. సో ఫస్ట్ ఎంపీసీ, బైపీసీ 2 మేజర్ సైన్స్ గ్రూప్స్. ప్రజెంట్ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే సో టెక్నాలజీ కోర్సెస్ని తీసుకోండి, సైన్స్ గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్యూచర్ ఈజ్ టెక్నాలజీ. మొత్తం చూసారు కదా, మీకు టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుందో చూస్తున్నారు కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇప్పటికి కూడా సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి అని ఈ కోర్సెస్ తీసుకొని సో లిబరల్ ఆర్ట్స్ కిందికి వెళ్ళిపోతుంటారు, హ్యుమానిటీస్ కిందికి వెళ్ళిపోతుంటారు, నెక్స్ట్ ఆర్ట్స్ ఇవన్నీ. సో ఎవరైతే సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి తీసుకుంటుంటారో వాళ్ళు ఏంటంటే ఎవరో చెప్పింటారు, ఇప్పుడు కనుక మీరు హెచ్ఈసి తీసుకున్నారనుకోండి హిస్టరీ ఉంటుంది, నెక్స్ట్ మీరు గ్రూప్స్ రాయాలనుకున్నా, ఐఏఎస్ అవ్వాలనుకున్నా, ఐపీఎస్ అవ్వాలనుకున్నా, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకున్నా, సో ఇప్పుడు మీరు ఇది చదివారనుకోండి, ఈ హెచ్ఈసి, సిఈసి చదివారనుకోండి, మీకు ఫ్యూచర్లో అది ఈజీ అయిపోతుంది, కాబట్టి ఇప్పుడు ఇది జాయిన్ అవ్వండి అని చాలామంది చెప్తున్నారు. అండ్ ఇండియాలో మోర్ దెన్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ సైన్స్ గ్రూప్స్ కాకుండా ఇప్పుడు సో ఈ సిఈసి, హెచ్ఈసి వీటిలో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. అండ్ మీకు ఒకటి తెలుసా, రీసెంట్గా వచ్చిన సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ కానీ పాస్ట్ ఇయర్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైతే సైన్స్ గ్రూప్స్ నుంచి తీసుకొని ఐఐటీస్, ఎన్ఐటీస్, సో డాక్టర్స్ ఎవరైతే వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు సివిల్ సర్వీసెస్ కొట్టిన వాళ్ళు మోర్ దెన్ 80% ఉంటారు. 80 కాదు, మోర్ దెన్ 90% ఉంటారు. సైన్స్ గ్రూప్స్ తీసుకొని సివిల్ సర్వీసెస్ కొట్టిన వాళ్ళు మోర్ దెన్ 90% ఉంటారు. సో ఒకవేళ మీ మైండ్ అనేది, సో మీ యొక్క మైండ్ సెట్ అనేది సివిల్ సర్వీసెస్, అలాగే గ్రూప్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇవి మీరు మైండ్లో పెట్టుకుంటే సో మీరు ఈ సిఈసి, హెచ్ఈసి ఇవి తీసుకోవడమే కాదు, ఇవి తీసుకున్న వాళ్ళకన్నా సైన్స్ గ్రూప్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ అచీవ్ చేస్తున్నారు. మైండ్లో ఇది గుర్తుపెట్టుకోండి. మోర్ దెన్ 90% కాదు, 95% సైన్స్ గ్రూప్స్ తీసుకున్న వాళ్ళే సో జాబ్స్ కొడుతున్నారు. కాబట్టి సో నేను మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ సిఈసి, హెచ్ఈసి, సో ఈ 2 కోర్సెస్ ఉన్నాయి కదా, సో వీటిని మ్యాక్సిమం తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఇది తీసుకొని బయటకు వచ్చి జస్ట్ చిన్న జాబ్స్కి ఒక 15,000 to 20,000కి 30,000కి సో వర్క్ చేస్తున్నారు. సో లైఫ్స్ అనేవి పోతున్నాయి. దాదాపు 65% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇవి తీసుకొని బయటకు వచ్చేసి సో ఏం జాబ్ లేకుండా ఉన్నారు. కాబట్టి మీకు ఇప్పుడు ఈ ఆప్షన్ ఉంది కాబట్టి తీసుకోకుండా ఉండడానికి ఈ 2 మ్యాక్సిమం ఎలిమినేట్ చేయండి, సిఈసి, హెచ్ఈసి ఏదైతే ఉందో. నెక్స్ట్ ఎంఈసి. సో ఈ ఎంఈసి మ్యాక్సిమం ఎవరు తీసుకుంటుంటారంటే ఎవరైతే సిఏ, చార్టెడ్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఈ ఎంఈసి తీసుకుంటూ ఉంటారు. అండ్ సో చాలామందికి చార్టెడ్ అకౌంట్ కూడా వెళ్ళాలని ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, చార్టెడ్ అకౌంట్ మన ఇండియాలో సక్సెస్ పర్సంటేజ్ వచ్చేసి 8% మాత్రమే. సో చాలా స్టేజెస్ ఉంటాయి మీరు చార్టెడ్ అకౌంట్ అవ్వాలి అంటే. సో సబ్జెక్ట్స్ ఉంటాయి, మీరు ఆ సబ్జెక్ట్స్లో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఒక సబ్జెక్ట్ మీరు ఫెయిల్ అయినారనుకోండి, మళ్ళీ ఆ 4 సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాయాలి. అలా డిఫరెంట్ స్టేజెస్ దాటాలి. లాస్ట్ స్టేజ్ మీరు దాటినప్పుడే మీరు చార్టెడ్ అకౌంట్. అండ్ చార్టెడ్ అకౌంట్ అనేది ఒక డిగ్రీ కాదు, సో అది మీకు ఒక స్కిల్ లాంటిది. సో చార్టెడ్ అకౌంట్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఇండియాలో సక్సెస్ పర్సంటేజ్ 8% మాత్రమే. నేను కొడతాను అన్నా, నేను చదువుతాను, నాకు ఆ కెపాసిటీ ఉంది. సో 8% అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి 100 మంది చదివితే 8 స్టూడెంట్స్ మాత్రమే చార్టెడ్ అకౌంట్ అవుతున్నారు. రిమైనింగ్ 92 స్టూడెంట్స్ వాళ్ళది అనేది మధ్యలోనే ఆగిపోతుంది. ఆ 8 స్టూడెంట్స్లో నేను ఉంటాను, ఆ రిస్క్ తీసుకుంటాను. సో 30 years అయినా కూడా ఇంకా చార్టెడ్ అకౌంట్ చేస్తున్న వాళ్ళే ఉంటారు. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ మాకు ఉంది అనుకుంటే మీరు చార్టెడ్ అకౌంట్ కోర్స్కి వెళ్ళొచ్చు. అలా వెళ్ళిన వాళ్ళు ఎంఈసి అనేది ప్రిఫరబుల్. ఓకేనా, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రిఫరబుల్. అలాగే ఎవరైతే ఎంబీఏ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ప్రిఫరబులే.
కానీ మీరు సిఏ అవ్వాలనుకున్నా, నెక్స్ట్ ఎంబీఏ చేయాలనుకున్నా, ఇంజనీరింగ్ సెక్టార్కి వెళ్ళాలనుకున్నా ఎంపీసీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను. ఎక్కువ ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇట్లాంటి వాటిలో చూసినా కూడా సైన్స్ గ్రూప్స్ తీసుకొని ఎంపీసీ వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. సో మోర్ దెన్ దిస్ ఎంపీసీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు నెక్స్ట్ సిఏకి వెళ్ళాలనుకున్నా, నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు ఎంఈసీ తీసుకున్నారనుకోండి, 2 years అయిపోయిన తర్వాత మీ మైండ్ కొంచెం చేంజ్ అయినా కూడా ఎంపీసీ చదివితే టెక్నాలజీ పరంగా సో మీకు బేసిక్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది బేసిక్ సబ్జెక్ట్స్, బేసిక్ ఎలిజిబిలిటీ లాగా ఉంటుంది. అంటే మీరు టెక్నాలజీ వైపు కూడా వెళ్ళొచ్చు. సో మీరు ఒకవేళ ఎంబీఏ, సిఏ, నెక్స్ట్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ అన్నిటిలో సో ఈవెన్ పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్, పారామెడికల్, సో ఇంటర్మీడియట్లో కూడా నేను చెప్పిన 6 కోర్సెస్లో అన్నిటికన్నా సో ఫ్యూచర్ కెరీర్ బాగుండాలన్నా, ఏది బాగుండాలన్నా తీసుకోవాల్సిందే ది బెస్ట్ కోర్స్ వచ్చేసి అందులో మ్యాథ్స్ అయితే ఉండాలి. అండ్ మ్యాథ్స్ ఉన్న కోర్స్ అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీతో ఉన్న కోర్స్ వచ్చేసి ఎంపీసీ. ఎందుకన్నా ఎంపీసీ నువ్వు రికమెండ్ చేస్తున్నావు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా? సో బైపీసీ కోర్స్ కూడా ఒక బైపీసీ కోర్స్ ఉంది, ఎందుకు బైపీసీ నువ్వు రికమెండ్ చేయట్లేదు అని మీరు నన్ను అడిగితే, సో బైపీసీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మీరు బయాలజీ చేస్తే మెడికల్ సెక్టర్లోకి వెళ్ళొచ్చు. అండ్ సో ఇప్పుడు మెడికల్ కాలేజెస్ కూడా చాలా పెరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ మెడికల్ కాకుండా సో మీరు వెటర్నరీ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, బీడిఎస్ ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, బైపీసీ కనుక మీరు తీసుకున్నారంటే అంత తొందరగా మీ లైఫ్లో అయితే మీరు సెటిల్ అవ్వడం కష్టం. ఇది డ్యామ్ ష్యూర్గా గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇప్పుడు బైపీసీ ఫీల్డ్ మొత్తం సాచురేట్ అయిపోయింది. ఇది నేను మిమ్మల్ని ఏదో డిస్మోటివేట్ చేయడానికి కాదు, మీకు కనుక ఇంట్రెస్ట్ నెక్స్ట్ నేను ఇంకా ఈ వీడియోని చివరి వరకు చూడండి అని చెప్పినాను. నేను మీకు చెప్తాను, రియాలిటీ ఏదో చెప్తాను, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. నెక్స్ట్ మెడికల్ బైపీసీ తీసుకున్నాక మీరు ఎలా ఉండాలి అంటే టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్లో సీట్ కొట్టాలి. ఓకేనా? టాప్ 5లో ఏ మెడికల్ కాలేజెస్ అయితే ఉంటాయో ఆ మెడికల్ కాలేజ్లో మీరు సీట్ కొట్టేలాగా మీరు చదవాలి. టాప్ కాలేజ్లో చేయడం వేరు, ఇప్పుడు కొత్తగా వస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, కొత్తగా వస్తున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేయడం వేరు. అంటే రిమైనింగ్ కంట్రీస్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే సో యూజీ సీట్స్ తక్కువ ఉంటాయి, పీజీ సీట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని ఎవరైతే స్పెషాలిటీ చేసి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మన ఇండియాలో ఏంటంటే యూజీ సీట్స్ ఎక్కువ ఉంటాయి, పీజీ సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. కాంపిటీషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో చాలామంది యూజీ చేసి ఆగిపోతున్నారు, పీజీలోకి వెళ్ళలేకున్నారు. సో వాళ్ళ శాలరీ కూడా చూస్తే బీటెక్ వాళ్ళకే శాలరీ ఎక్కువ ఉంది. ఇది రియాలిటీ మాట్లాడుతున్నాను. సో మీరు టాప్ మోస్ట్ కాలేజ్లు చదివి మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ పీజీ కొడదాం అనుకుంటే సో మీరు ఎంబీబీఎస్ సీట్ కొడతాము అని అనుకుంటే బైపీసీ సీట్ తీసుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కొట్టలేరు కదా సీట్ అనేది, ఒకవేళ కొట్టకపోతే నెక్స్ట్ లైఫ్ అనేది ఈవెన్ ఎంబీబీఎస్ కూడా చెప్పాను కదా, బైపీసీ తీసుకున్న వాళ్ళ కెరీర్ అనేది అంత తొందరగా సెటిల్ అవ్వదు, చాలా టైం పడుతుంది మీరు సెటిల్ అవ్వడానికి. మీరు ఈవెన్ ఎంబీబీఎస్ తీసుకోండి, 5.5 years అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఎండీ చేయాలి, ఆ తర్వాత ఎంబీబీఎస్ఏ కాదు నెక్స్ట్ వెటర్నరీలో కూడా. ఈవెన్ దో మీరు వెటర్నరీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కెరీర్ ఆపర్చునిటీస్ చూస్తే కష్టంగా ఉన్నాయి. ఈవెన్ అగ్రికల్చర్ తీసుకున్నా కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ అగ్రికల్చర్ కాలేజెస్ మొత్తం పెరిగిపోయాయి, కెరీర్ ఆపర్చునిటీస్ తక్కువైపోయాయి, గవర్నమెంట్ ఆపర్చునిటీస్ అయితే అస్సలు తగ్గిపోయాయి. సో మీరు అగ్రికల్చర్ తీసుకుంటే 4 yearsలో డిగ్రీ అయిపోతుంది, ఆ తర్వాత కావాలనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఫ్యూచర్ అంతా సాఫ్ట్వేర్, ఈ టెక్నాలజీ ఈ వైపు నడుస్తుంది. ఇవన్నీ ఎవరికంటే జాబ్ కష్టము, సో సెటిల్ అవ్వడానికి ఎక్కువ పడుతుంది. సో ఇవన్నీ ఎవరికంటే ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే స్టూడెంట్స్ డల్గా ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే. ఇప్పుడు టోటల్ వరల్డ్ అంతా సో మీరు కనుక సక్సీడ్ అవ్వాలి అంటే ఇంత కాంపిటేటివ్ వరల్డ్లోకి మీరు ఎంటర్ అవ్వబోతున్నారు కదా, నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఎంటర్ అవ్వబోతున్నారు కదా, మీరు టాప్ 1 to 2% ఉండాలి. అలా ఉన్న వాళ్ళే సక్సీడ్ అవుతారు. టాప్ 1 to 2%లో మీరు ఉన్నారనుకోండి, మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఒకటే.
సో మీరు ఎంపీసీ తీసుకున్నా ఒకటే, బైపీసీ తీసుకున్నా ఒకటే, సిఈసీ తీసుకున్నా, హెచ్ఈసీ తీసుకున్నా, ఎంఈసీ తీసుకున్నా ఒకటే. ఇప్పుడు సిఈసీ హెచ్ఈసీ నేను తీసుకోవద్దని రికమెండ్ చేశాను, కానీ అదే మీరు ఏ ఢిల్లీ యూనివర్సిటీలోనో, జేఎన్యూలోనో అలాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ సీట్ కొడతామన్నా మేము ఢిల్లీ యూనివర్సిటీస్, జేఎన్యూ యూనివర్సిటీస్, కోల్కతాలో యూనివర్సిటీ, సో ఇలా కొన్ని టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి. అలాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో మీరు సీట్ కొట్టారనుకుంటే మీకు కోర్స్తో అవసరం లేదు, ఏ కోర్స్ అయినా మీరు తీసుకోండి, ఏ కోర్స్ అయినా సరే టాప్ 1 to 2% మీరు ఉంటే మీకు కోర్స్తో సంబంధం లేదు. మీరు టాప్ మోస్ట్ కాలేజీలో చదివితే ఏ కోర్స్ అయినా నెంబర్ 1. టాప్ మోస్ట్ కాలేజెస్లో చదివితే ఏ కోర్స్ అయినా నెంబర్ 1. కానీ ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది అని చెప్పడం మాత్రమే నా వంతు. మ్యాథ్స్ అనేది ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకోండి, ఎస్ఎస్సి తీసుకోండి, ఓకేనా, స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎగ్జామ్ తీసుకోండి, నావీ తీసుకోండి, ఏదైనా కాంపిటేటివ్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఏదైనా ఈవెన్ అగ్రికల్చర్లో ఏ ఎగ్జామ్ అయినా కూడా, నెక్స్ట్ దేంట్లో సివిల్ సర్వీసెస్లో అయినా కూడా యాప్టిట్యూడ్, రీజనింగ్ కామన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి దాంట్లో కామన్ అయిపోయింది. మ్యాథ్స్ అనేది ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, మీ అనలిటికల్ థింకింగ్, సో ఇవన్నీ చెక్ చేస్తున్నారు. కాబట్టి మ్యాథ్స్ అనేది బేసిక్ పార్ట్ అయిపోయింది. కాబట్టి మ్యాథ్స్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. అన్న నాకు బయాలజీ ఇంట్రెస్ట్ ఉందన్నా అని అంటే, సో గో ఫర్ ఎంబైపీసీ, బైపీసీ కాకుండా ఎంబైపీసీ తీసుకోండి, మీకు మ్యాథ్స్ కూడా వస్తుంది. ఫ్యూచర్లో మీరు ఈవెన్ దో మీరు బయాలజీ సెక్టర్, సైన్స్ సెక్టర్లోకి వెళ్ళినా కూడా మీ దగ్గర మ్యాథ్స్ నాలెడ్జ్ అనేది మీకు ఉంటుంది కదా. ఆ మ్యాథ్స్ నాలెడ్జ్ మీరు ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మ్యాథ్స్ రాదని బైపీసీ తీసుకోవద్దండి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు 10th క్లాస్ వరకు చదివారు ఒకటే, కానీ ఒక 1 month గట్టిగా మ్యాథ్స్ మీద కూర్చొని చదవండి. ఎందుకు మ్యాథ్స్ రాదు? మ్యాథ్స్ రాదని బైపీసీ తీసుకోవడం అనేది చాలా తప్పు. ఒకవేళ మీకు రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వెళ్ళండి, అది నెక్స్ట్ థింగ్. సో మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. సో 4 years అయిపోయినా, 6 years అయిపోయినా రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు వెళ్ళిపోవాలి. ఇప్పుడు నాకు రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, పక్కాగా ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఇప్పుడు పిహెచ్డి కూడా చేస్తున్నాను, వన్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో చేస్తున్నాను. నా కెరీర్ మీద నాకు భయం లేదు. అందులో నేను టాప్ మోస్ట్, ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో చేస్తున్నాను. కాబట్టి నాకు కొంచెం నా కెరీర్ మీద నాకు నమ్మకం ఉంది. చెప్తున్నాను కదా, టాప్ 1 to 2% కనుక మీరుంటే మీరు ఎక్కడ చేసినా కూడా ఏం కాదు. ఏ కోర్స్ తీసుకున్నా ఏం కాదు, ఎక్కడ చేసినా కాదు, ఏ కోర్స్ తీసుకున్నా ఏం కాదు. మోస్ట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు ఒకవేళ బయాలజీ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే గో ఫర్ ఎంబైపీసీ, దట్ ఈస్ పీసీఎంబీ, నాట్ ఫర్ ఓన్లీ బైపీసీ. ఇది సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎంపీసీ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ గో ఫర్ పాలిటెక్నిక్ కోర్స్. అండ్ పాలిటెక్నిక్ కోర్సెస్ అనేవి కూడా బెస్ట్ ఆప్షనే. అందులో పాలిటెక్నిక్కి మీకు పాలిసెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసి మంచి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో సీట్ వస్తే మాత్రమే పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వండి. ప్రైవేట్ పాలిటెక్నిక్లో అస్సలు జాయిన్ అవ్వకండి. స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, ప్రైవేట్ పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వకండి. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ది బెస్ట్. ఎవరైతే టోటల్గా వాళ్ళ కెరీర్ అనేది ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, ముఖ్యంగా ఇంజనీరింగ్కే. సో అండ్ అగ్రికల్చర్లో పాలిటెక్నిక్ అయితే నేను మీకు సజెస్ట్ చేయను. సో ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో, సో మీరు ఏంటంటే ఇంజనీరింగ్లో మీరు ఇప్పుడు చదివే సబ్జెక్టు ఏదైతే పాలిటెక్నిక్లో చదువుతారో, ఈ సిలబస్సే 70% నెక్స్ట్ మీకు బీటెక్లో వస్తుంది. ఓకేనా? పాలిటెక్నిక్ మీరు 3 years చేసిన తర్వాత డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోవచ్చు. అందులో నేను చెప్తున్నాను కదా, టాప్ మోస్ట్ గవర్నమెంట్ కాలేజ్లో మీరు చేసి నెక్స్ట్ ఈసెట్ ఎగ్జామ్ రాసి మీరు డైరెక్ట్ బీటెక్లో చదివిన తర్వాత మంచి సబ్జెక్ట్ ఉంటుంది మీకు అన్న. సో అది కూడా చెప్తున్నాను, పాలిటెక్నిక్ చేసిన తర్వాత మీరు ఎన్ఐటీస్, ఐఐటీస్లోకి వెళ్ళలేరు. ఓకేనా? స్టేట్లో ఉండే గవర్నమెంట్ మంచి ఇన్స్టిట్యూషన్స్లోకి మీరు వెళ్ళొచ్చు, కానీ సో ఎన్ఐటీస్, ఐఐటీస్లోకి వెళ్ళలేరు. కానీ మీ స్కిల్ అనేది వెన్ కంపేర్ టు నార్మల్ బీటెక్ చేసిన వాళ్ళతో కూడా కంపేర్ చేస్తే టాప్ మోస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదివిన వాళ్ళకి మంచి స్కిల్ ఉంటుంది. సో మీ స్కిల్లే మీకు జాబ్ని తెచ్చిపెడుతుంది, ఇది కూడా చెప్తున్నాను. సో పాలిటెక్నిక్ ఈజ్ నాట్ ద లీస్ట్ ఆప్షన్ అని నేను చెప్పను. సో ఇది కూడా బెస్ట్ ఆప్షనే. సో మీరు పాలిసెట్ ఎగ్జామ్ రాసి మంచి బ్రాంచ్లో కనుక మీకు మంచి గవర్నమెంట్ కాలేజీలో కనుక సీట్ వస్తే మీరు చేరొచ్చు. సో బ్రాంచ్ అనేది మీకేం కాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్ తీసుకున్న తర్వాత మెకానికల్లో జాయిన్ అయ్యి కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యారనుకోండి,
మీకు ఫస్ట్ ఇయర్ తర్వాత మళ్ళీ మీరు బ్రాంచ్ చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా పాలిటెక్నిక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ బీటెక్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీ బ్రాంచ్ చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు కనుక బీటెక్లో జాయిన్ అవ్వకపోతే పరిస్థితి ఏంది అంటే, మీరు కనుక మంచి గవర్నమెంట్లో చేస్తుంటే మీకు ఏదో ఒక జాబ్ వస్తుంది. అంత హై రేంజ్ హ్యూజ్ రేంజ్ జాబ్, అంత హై శాలరీ అని చెప్పను, కానీ మంచి జాబ్ అయితే వస్తుంది పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత కూడా. ఓకేనా? సో ఒకవేళ ఇవన్నీ కాకుండా సో పాలిసెట్ ఎగ్జామ్ రాసి మంచి గవర్నమెంట్లో వస్తే అప్పుడు వెళ్ళండి. సో ఈవెన్ మీరు పాలిటెక్నిక్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ది కాషన్ ఏంటంటే కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి అందుకు ఫ్యూచర్లో ఎలిజిబుల్ అవ్వరు. ఇంటర్మీడియట్ అనేది బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. అంటే అన్న మేము ఇంకా నాకు కొంచెం పాలిటెక్నిక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందన్న, సో ఫ్యామిలీ ఎకనామికల్గా కొంచెం ఇబ్బందిగా ఉంది, సో పాలిటెక్నిక్లోకి వెళ్తానన్నా, మంచి పాలిసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, సో ఒక యావరేజ్ స్టూడెంట్ నేను అనుకునే వాళ్ళకి మాత్రమే పాలిటెక్నిక్. అందులో మీరు పాలిటెక్నిక్ చేసిన తర్వాత నెక్స్ట్ బీటెక్ వెళ్తారు, మంచి కాలేజీలో జాయిన్ అవుతారు గవర్నమెంట్ కాలేజీలో అంటేనే పాలిటెక్నిక్ కోర్స్ తీసుకోండి, లేకపోతే గో ఫర్ ఎంపీసీ ఇలాంటి కోర్సెస్ అయితే తీసుకోండి. ఓవరాల్గా నేను మీకు సజెస్ట్ చేసేది ఎంపీసీఏ. సో ఎంపీసీ కన్నా ఇంకా నేను బెస్ట్గా సజెస్ట్ చేసేది ఏంటంటే పీసీఎంబీ సజెస్ట్ చేస్తాను. సో ఫైనల్లీ నేను చెప్పాలనుకునేది వీడియోని చివరి వరకు మీరు చూస్తున్నారు కాబట్టి, ఫస్ట్ వచ్చేసి పీసీఎంబీ. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ. ఎందుకంటే మీ చేతుల్లో ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అన్న మ్యాథ్స్ చదవాలన్నా బయాలజీ చదవాలన్నా ఎట్లా కుదురుతుందన్న ఇది అని మీరు నన్ను అడగచ్చు. ఓకేనా? ఒకవేళ మీరు బైపీసీ తీసుకోవాలనుకున్న వాళ్ళు పీసీఎంబీ తీసుకోండి. అలా కాదన్నా నేను ఎంపీసీఏ తీసుకోవాలనుకుంటున్నాను, నాకు అసలు బయాలజీ సో ఇవి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే గో ఫర్ ఎంపీసీ. సో బైపీసీ తీసుకోవాలనుకున్న వాళ్ళు పీసీఎంబీ తీసుకోండి, సో ఎంపీసీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎంపీసీ తీసుకోండి. సో ఈ 2 ఆప్షన్స్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి. సో ఎందుకు ఎంత పర్టికులర్గా చెప్తున్నానో కూడా అర్థం చేసుకోండి. అండ్ ఎవరైతే సిఏ ఇలా వెళ్ళాలి అనుకుంటున్నారో సో మీరు కూడా మ్యాక్సిమం ఎంపీసీ తీసుకోవడానికి సజెస్ట్ చేయండి. సో అలా కాకుండా మీరు ఎంఈసీ తీసుకున్నా కూడా ఓకే. సో ఎంబీఏ ఫ్యూచర్లో ఎంబీఏ వీళ్ళు అది కూడా మంచి సెక్టరే, ఫైనాన్స్ సెక్టర్, ఎంబీఏ సైడ్ మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఎంపీసీఏ తీసుకోండి. సో ఎక్కువ ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇట్లాంటి వాటిలో చూసినా కూడా సైన్స్ గ్రూప్స్ తీసుకొని ఎంపీసీ వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. సో మోర్ దెన్ దిస్ ఎంఈసీ. కాబట్టి ఎంపీసీ ఈజ్ ద సేఫెస్ట్ ఆప్షన్ మీరు తీసుకోవడం. అండ్ సిఈసీ, హెచ్ఈసీ ప్రజెంట్ ఆపర్చునిటీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మీకు ఒక విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండి సో టాప్ మోస్ట్ ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ ఇలాంటి టాప్ 10 యూనివర్సిటీస్ ఇండియాలో ఉన్న దాంట్లో మేము చేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రమే అది తీసుకోండి. అండ్ బైపీసీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందే మైండ్లో ఫిక్స్ అవ్వండి. సో సెటిల్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది అండ్ టైం టేకింగ్. ఇంట్రెస్ట్ ఉంది, పక్కా ఇంట్రెస్ట్ నేను వెళ్ళిపోవాలనుకుంటే ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇలానే అనిపించవచ్చు, వన్స్ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అది కూడా ఆలోచించండి. పాలిటెక్నిక్ సో ఈజ్ ద యావరేజ్ స్టూడెంట్స్ ఆప్షన్. సో ఇవన్నీ కాదు అనుకుంటే, ఎకనామికల్గా తక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది ఉంది అనుకుంటే అప్పుడు పాలిటెక్నిక్ వెళ్ళండి. సో పాలిటెక్నిక్ తీసుకుంటే ఇంటర్మీడియట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఉన్న ఎగ్జామ్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వరు. సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. ఫైనల్లీ ఒక ప్యాషన్ ఉంది అంటే మీకు ఒక దాని మీద సో ఆ కోర్స్కి వెళ్ళిపోండి. సో ఈ వీడియో మీ అందరికీ ఒక ఐడియా ఇచ్చిందని అనుకుంటున్నాను. సో అన్న ఏంటన్నా ఎక్కువ ఎంపీసీఏ రికమెండ్ చేస్తున్నాం అంటే, చుట్టూ సొసైటీ అలా ఉంది, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, టెక్నాలజీ అలా ముందుకెళ్తుంది, కళ్ళ ముందే మీరు చూడొచ్చు ఏ సెక్టర్ ఎక్కువగా డెవలప్ అవుతుందో. సో అందుకే నేను మీకు అదైతే రికమెండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి కెరీర్ గైడెన్స్ వీడియోస్ మీరు ఫ్యూచర్లో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.